రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన రాఘవేందర్ సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్న వారి పెద్ద కూతురు 21 ఏళ్ల రుచిత నిన్న హత్యకు గురైంది. గత కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఈమె ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా ఇకపై మాట్లాడుకోమని వారిద్దరూ ఒప్పుకున్నారు. అయితే సోమవారం తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో రుచిత తిరిగి ఆ యువకుడితో ఫోన్లో మాట్లాడడం ఆమె తమ్ముడు రోహిత్ గమనించాడు. దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆవేశంతో రోహిత్ వైరుతో రుచిత గొంతును బిగించి ఊపిరాడకుండా చేశాడు. ఫలితంగా రుచిత అక్కడికక్కడే చనిపోయింది. రుచిత తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో అతను వాళ్ళ అక్కను చంపే ముందు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చేసినట్టు గుర్తించారు. ఫేమస్ అవ్వాలి మనం. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు. బాగా చంపి ఫేమస్ అయ్యేదా?